మనమైతే ఇప్పుడు వ్యూ పాయింట్ కి అయితే వెళ్తున్నాము. పొద్దున్నే మంచు ఎలా ఉంటుందో చూసేద్దాం, వచ్చేయండి. వద్దవా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి అరకులో ఉన్న ఒక బెస్ట్ ప్లేస్ అనమాట, వ్యూ పాయింట్ మడగడ. ఇది అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ సన్ రైజ్ వచ్చేసి చాలా అట్రాక్షన్గా వస్తుందంట. మార్నింగే పొద్దున్న ఇంత చీకటితోనే వెళ్ళాలి. ఇలా వెళ్తేనే మనం చూసేదానికి లుకింగ్గా చాలా బాగుంటుందని చెప్పారు. అందుకని మేము ఇంత పొద్దు వేళలోనే ఇలా వెళ్తున్నాం అనమాట. మంచులో చాలా అంటే చాలా చలిగా ఉంది. అసలు మాకు కళ్ళు కూడా కనిపించట్లే. వెహికల్ అయితే వెళ్తున్నాం అనమాట. అరకు నుంచి ఒక 34 కిలోమీటర్స్ అయితే ఇది ఆ మడగడ పాయింట్, వ్యూ పాయింట్ అనేది ఉంది. మేమైతే వెళ్తున్నాము. మీరు వచ్చేయండి, ఎంజాయ్ చేసేయండి. ఇదే మడగడ వ్యూ పాయింట్. మనకు అక్కడ బోర్డు ఉంది కదా, బోర్డు చూసి మేమే ఫస్ట్ వెళ్తున్నాం అనేసి మేమైతే చాలా ఎగ్జైట్మెంట్గా వెళ్తున్నాము. ఎలా ఉంటుంది చూడాలి అనేసి. ఇలాంటి ప్లేస్లకి అయితే వెళ్ళాలంటే నాకంటే చాలా ఇష్టము. మా ముందు చూడండి ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మాకంటే ముందు వచ్చి కూడా మాకు రిటర్న్ అయిపోతున్నారనమాట. వెళ్ళేటప్పుడు మాత్రం లొకేషన్ చాలా న్యాచురల్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. పెద్ద మర్రి చెట్లు, ఓడలు దిగి చాలా విచిత్రంగా ఉందన్నమాట. అంటే మనకి అలాంటి ప్లేసెస్ ఎప్పుడు చూడలేదు కదా, చాలా హ్యాపీ అనిపించింది జర్నీ అయితే. మా వారైతే వెహికల్లో కూర్చొని సైలెంట్గా అయితే అస్సలు ఉండట్లే. ఎందుకంటే ఒక్కొక్క మర్రి చెట్టుకు వచ్చిన ఓడలను చూసి వీళ్ళకి ఇక్కడ దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, వామ్మో చూడండి అస్సలు ఆ ఓడలు ఎంత పొడవును ఉన్నాయని చెప్పని అనేసి వాళ్ళని కొంచెం అయితే భయపెడుతూ ఉన్నాడు. నేనేమంటే అరుస్తూ ఉన్నాను, అలా చెప్పొద్దు భయపడతారు అనేసి. మర్రి చెట్లు అయితే మనం వెళ్ళేంత దూరం మనకి అవే ఎదురొస్తూ ఉంటాయి అన్నమాట. మొత్తానికైతే మనం వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. అస్సలు వెహికల్స్ మామూలుగా లేవు. ఇక మేమైతే వెహికల్ వేసుకొని పైకి వెళ్ళలేకపోయాము. అక్కడ కింద నుంచి పై వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అవి రిటర్న్ వెహికల్స్ వస్తున్నాయి, మళ్ళీ వెళ్తున్నాయి కాబట్టి మాకైతే పోవడానికి వీలు కాలేదు. అంది నడుచుకుంటా వెళ్ళామన్నమాట పైకి అయితే. చూసారా ఫ్రెండ్స్, దీన్నే వాళ్ళు డెన్సీ డ్యాన్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న గిరిజనులకి ఇదే జీవనాధారం అన్నమాట. కొంతమంది అయితే టికెట్ పెట్టి లోపలికి వెళ్ళి వాళ్ళతో మనం కలిసి డ్యాన్స్ వేయొచ్చు అని చెప్తారు. కొంతమంది ఏంటి అంటే మీకు తోచింది అక్కడ వేయండి అని చెప్పనేసి ఇలా ఫ్రీగా అయితే మనల్ని అలా వాళ్ళలాగా డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళలో కలిసి డ్యాన్స్ వేయమని చెప్తారనమాట. మేమైతే ఫస్ట్ మామూలుగా మేము వేసుకున్న డ్రెస్సెస్లోనే వాళ్ళని చూసి కామ్గా సైలెంట్గా అయితే ఉండలేక మేము వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేయడానికైతే ప్రిపేర్ అయిపోయాము. ఆ మ్యూజిక్ విన్నప్పుడు మనం సైలెంట్గా ఉండాలన్నా ఉండలేమన్నమాట. ఎందుకంటే వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేయాలి అనిపించేస్తుంది. అక్కడ కొంతమందిని చూశారు కదా, వైట్ డ్రెస్ వేసి ఇంకా కలర్ఫుల్గా శారీస్ కట్టుకో అన్నారు. వాళ్ళు ఏంటంటే ఒకరికి అక్కడ ఉంటారనమాట మనల్ని రెడీ చేసే వాళ్ళకి ఒక 100 రూపీస్ కానీ ఇస్తే వాళ్ళ శారీస్ కట్టి వాళ్ళలా మనల్ని తయారు చేసి అలా వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేయమని పంపిస్తారనమాట. మేము అంతసేపు వెయిట్ చేయలేకపోయామన్నమాట. మేము వేసుకున్న డ్రెస్సుల్లోనే వాళ్ళల్లో వెళ్ళిపోయి డ్యాన్స్ అయితే వేసేసాము. అసలు డ్యాన్స్ అయితే మామూలుగా వేయట్లేదు, చాలా విచిత్రంగా చాలా బాగుంది. మేము వేసాము, చూడండి ఎలా వేసుంటామో. స్టెప్స్ అయితే మామూలుగా ఉండవు, అసలు
చూడండి మేము కూడా వేస్తాం ఇప్పుడు డ్యాన్స్ అయితే. అసలు ఫస్ట్ టైం అనమాట మాకు ఇట్లాగా. చాలా ఎగ్జైట్మెంట్గా చాలా హ్యాపీగా ఉన్నింది. మా వెనకాల షార్ట్ వేసుకున్న వైట్ అంకుల్ అయితే మాత్రం ఆ వైట్ షర్ట్ అంకులు మామూలుగా వేయట్లేదు అసలుకి. అసలు ఆయన్ని చూసే మాకు ఒక్కట పిచ్చ కామెడీ అయిపోయింది. ఆయన్ని చూసి నవ్వుకోవడమే సరిపోయింది మాకు. మధ్య మధ్యలో మళ్ళీ స్టెప్స్ కూడా మారుస్తారు, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇలాంటి డ్రెస్లో వేసాము. తర్వాత నెక్స్ట్ మా ఎగ్జైటీ ఆపుకోలేక మేము డ్రెస్సెస్ కూడా మార్చుకొని వేసి మళ్ళీ వాళ్ళతో కలిసి డ్యాన్స్ అనేది వేసాము. ఫ్రెండ్స్ మా బ్యాడ్ లక్ అనమాట. మేము వెళ్ళేసరికి సన్ అనేది పైకి అయితే వచ్చేసింది. ఆయనకు తొందర ఎక్కువైంది, మేము లేట్ చేసాము. అందుకనేసి మేము వెళ్ళేసరికి సూర్యుడు బయటకు వచ్చేసాడనమాట, పైకి వెళ్ళిపోయాడు. అయినా కూడా మాకు ఆ మేఘాలలో అయితే అసలు వచ్చాడా రాలేదా అనేది కూడా మాకు తెలియలేదు. ఇక్కడ వాళ్ళైతే కొంచెం స్టెప్స్ అయితే మార్చారు, చాలా వెరైటీగా వేస్తున్నారనమాట. ఇక్కడ ఇట్లా చుట్టూతా కట్టేశారు కాబట్టి వీళ్ళకి వచ్చేసి మనం క్యాష్ అయితే ఇచ్చి లోపలికి వెళ్ళి వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేయమని చెప్పారు. చూసారా ఫ్రెండ్స్, అసలు మనం చూడడానికి ఏం కనపడదు, సముద్రంలో అలల వలె ఇక్కడ మేఘమాలికలు ఇలా అయితే ఉన్నాయి. మనం కానీ కొంచెం కానీ ముందుకు కానీ వెళ్తే మళ్ళీ తిరిగి పైకి రాము, ఎందుకంటే మొత్తం లోయలే అనమాట ఉండేది. ఇది చూసారా ఫ్రెండ్స్, ఒక చిన్న చిన్న బుడ్డీలు మట్టి కుండీలు అయితే ఏడైతే చేస్తున్నారు. వీళ్ళకి ఒక 50 రూపీస్ కానీ ఇస్తే వాళ్ళు చేసేదాన్ని మన చేతులతో పట్టి ఇలా కుండ బుడ్డీలు అయితే చేయిస్తారనమాట. అదే మట్టి బుడ్డీలు ఉంటాయి కదా, అవి అయితే ఇలా చేయిస్తారు. ఈ పాప చేత అంకుల్ అయితే ఇలా చేపిస్తున్నారనమాట. అది చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనకే ఇచ్చేస్తారు. ఇంకా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. రోజువారీ వీళ్ళ జీవనాధారం ఇదే. ఇంకా ఈ వ్యూ పాయింట్లు అయితే ఇలానే జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు అయితే.
వేసుకోండి. ఏయ్ మీరు ఎప్పుడైనా ఇట్లా అరకు కానీ వస్తే బెస్ట్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. ఎవరు మిస్ కాకుండా చూడండి. ఇప్పుడైతే సమ్మక్క సారక్క ఒసే రావలమ్మ అయితే ఈ డ్యాన్స్లో ఎంటర్ అవుతారు. వాళ్ళు వచ్చారంటే దుమ్ము రేగిపోద్ది. ఇంకా వచ్చేసారు వాళ్ళు. చూసారా డ్యాన్స్ అయితే ఎలా వస్తున్నారు, మామూలుగా వేయట్లేదు. డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసామన్నమాట. వాళ్ళు ఎవరో కాదు, మేమే ఆ కనిపించే ముగ్గురిమి. ఒకటి వచ్చేసి మా పాప, మధ్యలో రెడ్ శారీలో ఉండేది నేను, బ్లూ శారీలో మన్న వాళ్ళ పాప అనమాట. నాకు మేనకోడలు అవుతుంది. అమ్మాయికి అయితే అస్సలు రాదు. అయినా కానీ చాలా మేము సిగ్గుపడుతూ ఉంటే లాక్కొచ్చి మరీ తన చేత డ్యాన్స్ అయితే వేపిస్తున్నాను నేనైతే. చాలా హ్యాపీగా ఉండింది. మీరు ఈ హ్యాపీగా ఫీల్ అవ్వండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఎంటర్టైన్మెంట్గా నేను మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్లో వచ్చేస్తూ ఉంటుంది. మడగడ యూ ప్యాంటు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. మేఘమాలికలతో ఈ డ్యాన్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.